కేరళలో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లో గట్టి విజయాన్ని సాధించింది కదా. ఆ సందర్భంగా సంబరాలు కూడా జరిగినాయి. ఇది మాజీ డీజీపీనే కార్పొరేటర్గా పోటీ చేయటం, ఇప్పుడు ఆమె త్రివేంద్రం నుంచి మేయర్ కాబోతూ ఉండటం, ఇదంతా చూసాం. అయితే ఈ సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్, ఎవరైతే ఆమెని అవమానించారో కేరళలో ప్రభుత్వంలో మంత్రి, ఆ ఇంటి ముందు నుంచినే ఆమె వెళ్ళటం, అక్కడే ఏది కాషాయపు జెండాకి ఈ ప్రదేశంలో అవకాశం లేదు కేరళలో అని చెప్తే అక్కడే కాషాయం జెండా పట్టుకుని తిరగడం, ఇదంతా చూసాం. ఈ సందర్భంగా పూలాభిషేకాలు జరిగాయి. అయితే ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించారంటే కేరళలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఇది అక్కడ తర్వాత ఆ పూలన్నీ కూడా వాళ్ళే ఊడ్చి ఎత్తి అవతల పోసారనమాట పూలాభిషేకాలు చేసిన దాంట్లో. అంటే బాధ్యతాయుతంగా మేము సొసైటీ పట్ల బాధ్యతగా ఉన్నాం అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారన్నమాట. అంటే పాలిటిక్స్ విత్ డిఫరెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తున్నారు.